నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి మనం గత కొంతకాలంగా అనేక సర్వే నివేదికలను అయితే గనక చూస్తూ ఉన్నాం. ఆ సర్వే నివేదికలు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఇండియా టుడే సర్వే రిపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సీ ఓటర్ కావచ్చు, ఆ తర్వాత చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, ఇటీవల వచ్చినటువంటి రైజ్ సంస్థ విడుదల చేసినటువంటి సర్వే నివేదికలు కావచ్చు. ఒక్కొక్క సర్వే నివేదికలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను అయితే మనం చూస్తూ వచ్చాం. కాకపోతే మెజారిటీగా ప్రతి ఒక్క సర్వే రిపోర్ట్లో కూడా ఏ ఫలితాలు వస్తూ వచ్చాయి, ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే పొత్తులో ఉన్నారో తెలుగుదేశం జనసేనలు వాళ్ళకి రేపు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగాను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొనుంది. అలాగే సొంత పార్టీలో కూడా ఈ రోజున రాజకీయ సంక్షోభం రావడంతో సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా అయితే మాత్రం ఆ ఫలితాలన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరొక సర్వే రిపోర్ట్ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ఆ సర్వే చేసింది కూడా ఎవరు అంటే గతంలో చేసినటువంటి సీ ఓటర్ సంస్థ. అయితే సీ ఓటర్ సంస్థ అనేటువంటిది ఈసారి చూస్తే ఆజ్ తక్ తోటి కలిసి, ఆజ్ తక్ సీ ఓటర్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి ఈ సర్వే నిర్వహించారు. సహజంగా మనం చూస్తే ఈ సీ ఓటర్ కానీ ఇండియా టుడే కానీ వీళ్ళు చేసేటువంటి సర్వేలు ఏ విధంగా ఉంటాయంటే ఏడాది మొదట్లో అంటే జనవరి మాసంలో వీళ్ళు ఒక సర్వేని అయితే ప్రారంభిస్తారు. దాదాపు ఒక 5 నెలలు 6 నెలల పాటు ఈ సర్వేని నిర్వహించి 6 నెలల తర్వాత పూర్తిగా ఆ సర్వే పూర్తయిన తర్వాత దానికి సంబంధించి మొత్తం గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ సర్వేకి సంబంధించి ఉన్న 175 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాలు అంటే దాదాపుగా 150 నుంచి 160 వరకు నియోజకవర్గాల్లో వాళ్ళ వ్యక్తులు తిరగటం, అక్కడ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేదా ప్రభుత్వం మీద వాళ్ళు అందిస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, అధికార పార్టీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ప్రతిపక్షాల మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఇవన్నీ కూడా ర్యాండమ్గా అనేకమైనటువంటి అంశాలతోటి క్రోడీకరించి వాళ్ళు ఈ సర్వేలు అనేటువంటిది నిర్వహిస్తారు. ఇది దాదాపు 1,00,000 శాంపిల్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఒక శాంపుల్గా పరిగణిస్తారు. ఆ వ్యక్తి అభిప్రాయం ఏమిటి, ఏ అంశాల మీద అతను మొగ్గు చూపుతున్నాడు, ఈరోజు అధికార పార్టీ బాగుందని చెప్తున్నాడా బాలేదని చెప్తున్నాడా, ఈ విధంగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి నుంచి అందరినీ ఒకటే కాకుండా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క అంశం వారీగా వాళ్ళ తాలూకు అభిప్రాయాలు సేకరించి ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది 1,00,000 శాంపుల్స్ లేదు 2 లక్షలు 2,50,000 3 లక్షల శాంపుల్స్, ఈ విధంగా ఈ శాంపుల్స్ అనేటువంటివి సేకరించి ఆ తర్వాత ఆ శాంపుల్స్ ఆధారంగా ఒక నివేదికను కూడా రూపొందిస్తారు. దాన్ని బట్టి ఎన్ని సీట్లు అంటే మెజారిటీ ఆఫ్ ది నియోజకవర్గాల్లో వాళ్ళు పూర్తిగా ఈ సర్వే నిర్వహిస్తారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరు విజయం సాధించేటువంటి ఏ అభ్యర్థి అక్కడ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది, ఏమిటి వాటికి కారణాలు, ఇవన్నీ కూడా ఆ సర్వే రిపోర్ట్లో వాళ్ళు విడుదల చేస్తారు. అట్ ద సేమ్ టైం ఓట్ షేర్ కూడా ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఈ సర్వే రిపోర్ట్లో వెల్లడవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఏటా ఏదైతే 6 నెలలకు ఒకసారి లెక్కన 2 సార్లు సర్వే నిర్వహించి ఆ 2 రిపోర్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. గతంలో మనం చూస్తే 2022 ఎండింగ్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక సర్వే రిపోర్ట్ని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2022 ఎండింగ్లో కానీ 2023 సంవత్సరం 2023లో కూడా ఇదే రకంగా 2 సార్లు సర్వేలను అయితే కనుక నిర్వహించారు. ఆ 2023లో ఏదైతే జూలై నుంచి డిసెంబర్ వరకు సర్వేని నిర్వహించారో అది జనవరి 31 వరకు ఈ సర్వేని నిర్వహించినట్లుగా ఉన్నారు. దానికి సంబంధించి ఈ సర్వే రిపోర్ట్ని అయితే కనుక వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఈ సర్వేకి ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఇంత ఆసక్తి సంతరించుకుని ఉంది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మనం చూస్తూ ఉన్నాం, వేగవంతంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం జనసేనల పొత్తు ఒకవైపున, ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలుగా రేపు ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేనల పొత్తులోకి బీజేపీ కూడా దాదాపుగా వచ్చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రజల నుంచి వ్యతిరేకత, ఇంకోవైపు టిక్కెట్ల పంచాయతీ, దీంతో సొంత పార్టీలోనే రాజకీయ సంక్షోభం, ఇంకోవైపున చూస్తే కుటుంబమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కన్న తల్లి సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోవటం, ఇప్పుడు చూస్తే కనుక సొంత చెల్లెలు
ఇన్ని రోజులు అన్న వదిలిన బాణంగా ఆ అన్న కోసం తిరిగినటువంటి షర్మిల గారు ఈ రోజున అదే అన్న గుండెల్లో గుణపమై దిగుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆవిడ చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆవిడ విసురుతున్నటువంటి సవాళ్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనివ్వట్లేదు. ఇలాగ అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్క ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఏదైతే ఈ రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారుతూ ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే ఈ ఆజ్ తక్ సీ ఓటర్ వీళ్ళిద్దరికి సంయుక్తంగా వచ్చినటువంటి ఈ సర్వే నివేదిక అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది. మరి ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి ఈ సర్వేలో ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి మనం చూస్తే, ఈ రోజున రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 45% ఓట్ షేర్ తోటి, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ కూడా అని అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా బీజేపీ తోటి పొత్తు ఏమిటి అనేటువంటిది పూర్తి స్పష్టత రానప్పటికీ కూడా తెలుగుదేశం జనసేనల పొత్తును చూద్దాం. ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేనల పొత్తులో రేపొద్దుట ఖచ్చితంగా 45% ఓట్ షేర్తో అయితే గనక వాళ్ళు ప్రజల మద్దతును కూడగట్టుకుంటా ఉన్నారు. మెజారిటీ వాళ్ళ వైపు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 51% ఓట్ షేర్ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 10% దాదాపుగా గణనీయంగా తగ్గిపోయింది. గణనీయంగా ప్రజల నుంచి వాళ్ళకి ఓట్ షేర్ తగ్గిపోయి 41.1% ఓట్ షేర్కు మాత్రమే వాళ్ళు పరిమితం కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ గత 2019 ఎన్నికల్లో 39% ఓట్ షేర్ని సంపాదించుకుంటే వాళ్ళు ఈసారి ఏదైతే 45%కి ఎగబాకారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే గత ఎన్నికల్లో 41% ఓట్ షేర్ని 51% గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో సంపాదించుకుంటే ఈసారి దాదాపు 10% గణనీయంగా వాళ్ళకి పడిపోయింది. ఇంకో పక్కన చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా 2019 ఎన్నికల్లో మనం చూసినట్లయితే 1.5% ఓట్ షేర్ మాత్రమే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఓట్ షేరు 2.1% అంటే 0.6% గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతోటి పూర్తిగా కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దాని ప్రభావం తెలంగాణ ఎన్నికలపైన పడి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ఆ ప్రభావం ఇప్పుడైతే గనక షర్మిల రాకతోటి మరింత పుంజుకున్నట్లుగా కనిపిస్తూ ఇప్పుడు వరకు 1% కూడా సరిగ్గా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఓటు బ్యాంక్ కానీ ఎక్కడికి పోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాంటి క్రమంలో 1% కూడా ఓట్ షేర్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గణనీయంగా 2.7%కి ఎగబాకింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి 2.7%, 2.1% ఏమో భారతీయ జనతా పార్టీకి. ఈ క్రమంలో చూస్తే ఇక్కడ కూడా కేవలం ఇది తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్గానే కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో 39% అన్నాం కదా, ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి 45%. అలాగే జనసేనకు సంబంధించి కూడా ఓట్ షేర్ ఇంకా వీళ్ళైతే ఇక్కడ పొందుపరచలేదు, కానీ జనసేనది కూడా సపరేట్గానే ఒక ఓట్ షేర్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే దాదాపుగా 86%, ఇక్కడ ఒక 4%, అంటే కేవలం 90%. మరి మిగతా 10% అనేటువంటిది న్యూట్రల్స్ కానీ ఇతర పార్టీలు కానీ మనం అనుకుంటాం. కాబట్టి ఆ ఇతర పార్టీలో జనసేన కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో దాదాపుగా ఓట్ షేర్ అనేటువంటిది ఈ విధంగా ఉంది. అలాగే సీట్లకి సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం కూడా చూస్తే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే 45% తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ అయితే 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి సీట్లు కూడా చూస్తే వీళ్ళు కేవలం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి 25 పార్లమెంట్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అంటే తెలుగుదేశం పార్టీకి 17 సీట్లును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చేట్లుగా అయితే ఈ సర్వే రిపోర్టు ద్వారా వెల్లడవుతున్నట్లుగా అయితే ఒక స్పష్టత వస్తూ ఉంది. ఏదైతే ఆజ్ తక్ సీ ఓటర్ ఈ 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ సర్వే ఆధారంగా రేపు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లు, 8 ఎంపీ స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికే చూసుకుంటే తెలుగుదేశం జనసేనల పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరుతున్నట్లుగా ఒక సంకేతాలు వస్తున్నటువంటి క్రమంలో మరి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు వీడెళ్ళిపోవటము, ఇంకోవైపున టికెట్లు ఇస్తామంటే కూడా నువ్వొద్దు, నీ టికెట్ వద్దు అని దండం పెట్టి ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి వైనం ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే ఈ 8 అనేటువంటిది ఉందో ఈ 8 స్థానాలు కూడా ఖచ్చితంగా 8 వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు అన్నటువంటి సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేనల పొత్తులో బీజేపీ చేరిన తర్వాత ఈ 17 అనేటువంటి లెక్క కూడా మరి 1-2 స్థానాలు ఎగబాకి 20 వరకు వస్తాయా, 21, 22 వరకు కూడా వెళ్తాయా అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి తాజాగా విడుదలైనటువంటి ఆజ్ తక్ సీ ఓటర్ సర్వే అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.